నమస్తే మన హైదరాబాద్ కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అంజయ్య నగర్ లో కూలిన భవనానికి అనుమతులు ఇచ్చిన అధికారిపై వేటు. ప్రత్యేక విజిలెన్స్ టీం ఏర్పాటు, పక్క భవనం తొలగింపు. బంద్ పిలుపుతో అర్ధరాత్రి నుంచి నగరంలో ఆగిపోనున్న ఆటోలు. డిమాండ్లపై జేఏసీ నేతలతో రవాణా శాఖ అధికారుల చర్చలు. ఐటీ కారిడార్లో ఆకాశాన్ని అంటుతున్న భూముల ధరలు. దక్కించుకోవడానికి పోటీ పడుతున్న స్థిరాస్తి సంస్థలు. సమస్యల వలయంలో కవాడిగూడ డివిజన్. అధ్వానంగా డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థలు. సంజీవయ్య పార్కులో కోహినూరు వజ్రంపై లేజర్ షో. సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్న ప్రత్యేక ప్రదర్శన. గచ్చిబౌలి అంజయ్య నగర్లో 7 అంతస్తుల భవనం కూలిన ఘటనలో అనుమతులు ఇచ్చిన అధికారిపై వేటు పడింది. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ అధికారి సంతోష్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన ఉత్తర్వులు జారీ చేశారు. అనధికారిక నిర్మాణాన్ని అడ్డుకోవడంలో సంతోష్ కుమార్ నిర్లక్ష్యం వహించారని కమిషనర్ తెలిపారు. ఫలితంగా ప్రాణ నష్టం సంభవించి ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడిందని కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సంతోష్ కుమార్ పై తదుపరి క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. మరోవైపు భవన యజమాని సాజిద్తో పాటు అతని భార్య ఫరీన్ సిద్దిక్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని రాయదుర్గం పోలీసులకు టౌన్ ప్లానింగ్ విభాగం ఫిర్యాదు చేసింది. సీఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో అనధికారిక నిర్మాణాలను తక్షణమే సమగ్రంగా తనిఖీ చేయాలని విజిలెన్స్ టీంను కమిషనర్ ఏర్పాటు చేశారు. నిబంధనలకు అనుగుణంగా అవసరమైన చోట అనధికారిక నిర్మాణాలను కూల్చివేయాలని, కఠినమైన చర్యలు చేపట్టాలని కమిషనర్ సృజన అధికారులను ఆదేశించారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ మాట తప్పిందని ఆటో కార్మిక జేఏసీ ఆరోపించింది. ఈ మేరకు హైదరాబాద్లో సమావేశమైన ఆటో కార్మిక సంఘాల నేతలు ఈరోజు అర్ధరాత్రి నుంచి హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో సమ్మె చేయనున్నట్లు ప్రకటించారు. సోమవారం వేలాది మందితో సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు భారీ ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. దీనిపై స్పందించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని వెల్లడించారు. వారంతా సమ్మెను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఖర్చులు పరిగణలోకి తీసుకుని ఆటో ఛార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. డీజిల్, పెట్రోల్ ఆటోల రెట్రోఫిట్మెంట్కు కొత్త పథకం తెస్తామని మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో ఆటో జేఏసీ నేతలతో సమావేశమైన రవాణా శాఖ కమిషనర్, అధికారులు వారి డిమాండ్లపై చర్చిస్తున్నారు. నగరంలోని బాచుపల్లి, ఎర్రకుంట, నిజాంపేట తుర్క చెరువు, మూసాపేట కాముని చెరువుల్లో పూడికతీత పనులు పూర్తి స్థాయిలో చేపట్టాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. 2వ విడత చెరువుల పునరుద్ధరణ పనులను తనిఖీ చేసిన హైడ్రా కమిషనర్ తుర్క చెరువులోకి మురుగునీరు చేరకుండా 1200 మీటర్ల పైప్ లైన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని తాత్కాలిక షెడ్లను తొలగించాలని సిబ్బందికి సూచించారు. ఎర్రకుంట పరిసరాల్లో మురుగునీటి సమస్య పరిష్కారానికి కాలువ నిర్మాణ చర్యలు చేపట్టాలని రంగనాథ్ ఆదేశించారు. హైదరాబాద్లోని ఐటీ కారిడార్లోని భూములు మరోసారి వేలంలో భారీ ధరను దక్కించుకున్నాయి. మేఘాలను తాకే భవనాలు కొలువుదీరిన రాయదుర్గ్ పాన్ మక్తాలోని ఎకరా భూమి కళ్లు గిర్రున తిరిగే ధరను పలికింది. ఇటీవల టీజీఐఏసీ నిర్వహించిన వేలంలో ఎకరా భూమి ఏకంగా 264 కోట్ల రూపాయలు పలికింది. ఈ క్రమంలో రాయదుర్గ్లో భూముల ధర అంత ప్రియమవడానికి కారణాలేంటి? ఆ భూములను దక్కించుకోవడానికి ప్రముఖ స్థిరాస్తి సంస్థలు ఎందుకు పోటీ పడుతున్నాయి? రాయదుర్గ్ భూముల వేలంపై మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రెజెంటేషన్. టీజీఐఐసీ నిర్వహించిన భూవేలానికి ఎకరా 264 కోట్ల రూపాయలు పలికింది. ఐటీ కారిడార్లో ఈ ప్రాంతం ఉండడంతో అధిక ధర పలికింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రాంతమే ఎకరా 264 కోట్ల రూపాయలు. 5.25 ఎకరాలకు సంబంధించి టీజీఐఏసీ వేల నిర్వహించడంతో ఎంఎస్ఎన్ రియాల్టీ 264 కోట్ల రూపాయలు ఎకరాకు చొప్పున బిడ్ వేయడంతో అత్యధిక ధర అదే కావడంతో టీజీఐఏసీ అధికారులు ఎంఎస్ఎన్ రియాల్టీకి ఈ భూమిని అప్పగించారు. టీజీఐఏసీ నిర్దేశించిన ప్రకారం కూడా ఎంఎస్ఎన్ రియాల్టీ ఆ డబ్బునంతా కూడా విడతల వారీగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఐటీ కారిడార్లో ఈ భారీ స్థాయిలో కూడా ఎకరా భూమి ధర పలుకుతుండడం గమనార్హం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇప్పటికే
భారీగా బహుళ వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే విధంగా కూడా భవనాలు ఉన్నాయి. ఆకాశ హార్మ్యాలు ఉండడంతో ఇక్కడ భారీగా ధరలు పలుకుతున్నాయి. ఎందుకంటే ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పూణే, అలా గుజరాత్ లాంటి ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉండడం, అంతేకాకుండా అంతర్జాతీయ కంపెనీలు లీజు కానీ అద్దె కానీ తీసుకోవాలంటే ఆ ప్రాంతాలతో పోలిస్తే అద్దె లీజు కూడా ఇక్కడ తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం అయితే ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ అద్దెలు తక్కువగా ఉండడం, అంతేకాకుండా మానవ వనరుల లభ్యత కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇక్కడ గతంలో అమెరికాకు సంబంధించిన కంపెనీలు వారి సేవలను ఇక్కడున్న కొన్ని కంపెనీలకు ఇచ్చి వారి సేవలను ఉపయోగించుకునేవి. కానీ ఇప్పుడు వాళ్ళే నేరుగా కూడా ఇక్కడ జీసీసీల పేరుతో వాళ్ళ కార్యాలయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్, ఒరాకిల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ ఇక్కడ నేరుగా వాళ్ళ కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ మానవ వనరులను అంటే ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళ సర్వీసెస్ని డైరెక్ట్గా ఇతర దేశాలకు అందిస్తున్నాయి. ఈ విధంగా జీసీసీలతో పాటు ఐటీ కంపెనీలు, అంతేకాకుండా ఇతర అంటే రియాలిటీ కానీ, బ్యాంకింగ్ ఫైనాన్స్ కానీ, బయోటెక్నాలజీ, ఫార్మా రంగంలో ఇలా పలు రంగాలలో సంబంధించి ఐటీ కంపెనీలన్నీ కూడా ఇక్కడ తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు కానీ ఇక్కడ కార్యాలయాలను ఏర్పాటు చేసినాయి. కాబట్టి రియాలిటీ కంపెనీలు ఈ విషయాలను గ్రహించి దాదాపు 5-6 ఎకరాల విస్తరణలో ఉన్న స్థలాలను కొనుగోలు చేసేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. ఇక్కడ టీజీఐఎస్ కంటే ఐటీ కారిడార్లో ప్రధాన ప్రాంతంలో ఇట్లా ఖాళీ ప్రదేశాలు తక్కువగా ఉన్నాయి. దీనికి టీజీఐఎస్కి ఈ ప్రాంతం ఉంది కాబట్టి టీజీఐఎస్ వేలం వేస్తుంది. అందుకే దాదాపు భారీ ధర పలుకుతుంది. గతంలో అంటే 3 నెలల క్రితం సమీపంలో ఉన్న ప్రాంతంలో ఎకరా 237 కోట్ల రూపాయలు పలికింది. దానికంటే అదనంగా 27 కోట్ల రూపాయల ధర పలుకుతూ ఎంఎస్ఎన్ రియాలిటీ దీన్ని సొంతం చేసుకుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మౌలిక సదుపాయాలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి కాబట్టి కేవలం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని, అంటే ప్రస్తుతం ఇక్కడ చెట్లతో ఉన్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని ఇక్కడ భారీగా ఆకాశ హార్మ్యాలు నిర్మిస్తే సులభంగా లీజు కానీ అద్దె కానీ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇక్కడ నుంచి అంటే మామూలుగా అంతర్జాతీయ కంపెనీలు ఏర్పాటు చేస్తున్నప్పుడు వాళ్ళు కనెక్టివిటీ కోసం ప్రాధాన్యం ఇస్తారు. అయితే ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా కేవలం 45 నుంచి 50 నిమిషాలు లేదంటే గంట లోపలనే ఎయిర్పోర్ట్కు చేరుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మెట్రో కనెక్టివిటీ కూడా ఇక్కడ రాయదుర్గ్ మెట్రో స్టేషన్ ఉంది. ఈ విధంగా అన్ని సౌలభ్యాలు ఉండడంతో అంతర్జాతీయ కంపెనీలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తాయి. కాబట్టి వాళ్ళని ఆకర్షించే విధంగా భారీ స్థాయిలో భవనాలు నిర్మిస్తే సులభంగా లీజు లేదా అద్దెకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రియాలిటీ కంపెనీలు కూడా ఇంత ధర చెల్లించి అంటే 264 కోట్ల రూపాయలు ఎకరా ధర పలికిందంటేనే ఇక్కడ ఆ స్థాయిలో డిమాండ్ ఉందనే విషయం కూడా తెలుస్తుంది. ఇలా ఇంకా దాని సమీపంలోనే మరో ప్రాంతం కూడా ఉంది. దాదాపు 5.38 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాంతం ఉంది. దీన్ని కూడా టీజీఐఎస్ మరో 2 రోజుల్లో వేలం వేయనుంది. ఈ విధంగా భారీగా డిమాండ్ వస్తుండటంతో టీజీఐఎస్ అధికారులకు కూడా ఆదాయం సమకూరుతుంది. ఈ ప్రాంతం కూడా అంత విలువ ఉండడంతో కూడా రియాలిటీ కంపెనీలు కూడా భారీగా ధర చెల్లించి భూములు సొంతం చేసుకోవడానికి కూడా పోటీ పడుతున్నాయి. కెమెరా పర్సన్ దేవేందర్తో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. కవాడిగూడ హైదరాబాద్ మహానగరంలో అతి పురాతన ప్రాంతం. అందుకు తగ్గట్టే అతిపెద్ద మురికి వాడలున్న ప్రాంతాల్లో ఒకటి. ముషీరాబాద్ నియోజకవర్గంలోని కవాడిగూడ డివిజన్లో ఏకంగా 20 మురికి వాడలు ఉన్నాయి. సుమారు 10 ఇరుకు బస్తీలు ఉన్నాయి. లోయర్ ట్యాంక్ బండ్, ఇందిరా పార్క్, ధర్నా చౌక్ వంటి ప్రాంతాలు ఇక్కడే ఉన్నాయి. ఇదే సమయంలో ఇరుకైన రోడ్లు, శిథిలావస్థకు చేరిన భవనాలు, అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు, డ్రైనేజీలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న కవాడిగూడ డివిజన్ ప్రజల ఘోషలపై మన డివిజన్ స్టోరీ. మా పిల్లలు మేము ఇంట్లోనే చావాలి, ఇంట్లోనే బతకాలి. చుట్టుపక్కల పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటాయి. మాకు మంచి చెడ్డ అనేది ఏమి లేదు. పోతే గాంధీకి పోవాలి, లేకపోతే లేదు, పైసలు లేకపోతే సావాలి. ఇది ఇప్పుడు 60 ఏళ్ళు అవుతుంది ఇట్లనే ఉన్నాయి. మా తాతల నాటి నుండి ఇండ్లు ఇట్లనే ఉంటున్నాయి. మురికి నీళ్ళు వస్తాయి ఇండ్లకి. మురికి నీళ్ళు వర్షం పడితే ఇంట్లో మురికి నీళ్ళే. ఆ మురికి నీళ్ళు ఉండాలా, మురికి నీళ్ళు తినాలా, మురికి నీళ్ళనే ఉండాలి. మేము విన్నారుగా, వర్షం వస్తే చాలు మురుగు నీరులోనే బతకాల్సిన పరిస్థితి వేరేదే. ఇరుకైన రోడ్లు, కాలు దూర సందులేని చిన్న చిన్న బస్తీలు, ఎప్పుడు కూలిపోతాయా అన్నట్లుండే సర్కారీ ఎంసీహెచ్ క్వార్టర్స్. ఇది ముషీరాబాద్ నియోజకవర్గంలోని కవాడిగూడ డివిజన్ వాసుల గోడు. అధ్వాన్నమైన డ్రైనేజీ వ్యవస్థ, కలుషితమైన తాగునీరు, చెత్తతో నిండిన కాలనీలు, ఇలా పుట్టెడు సమస్యలతో పూటకో నరకం అనుభవిస్తున్నారు.
లోయర్ ట్యాంక్ బండ్, కనకాలకట్ట మైసమ్మ దేవాలయం, రామకృష్ణ మఠం సహా అనేక ఉద్యమాలకు కేంద్ర బిందువైన ఇందిరా పార్క్, ధర్నా చౌక్ ఇన్ని చెప్పుకోదగ్గ ప్రదేశాలున్నా చెప్పుకోలేని సమస్యలు కూడా ఎన్నో ఉన్నాయి. నయా సిటీని, పాత నగరాన్ని అనుసంధానం చేసే ప్రధాన రహదారి ఇది. పెరిగిన రద్దీకి అనుగుణంగా రోడ్ల విస్తరణ జరగనందున ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. డివిజన్లోని దోమలగూడ, అడ్వకేట్ కాలనీ, అరవింద్ నగర్ కాలనీ, గగన్ మహల్, ఏవీ కాలేజ్, ఎస్బీఐ కాలనీ, సత్యసాయి ప్రాగ్, ఓం నగర్ ప్రాంతాల్లో 10 అడుగులకు ఓ గుంత దర్శనమిస్తూ ప్రయాణికుల నడుములు విరగ్గొట్టేస్తున్నాయి. రహదారిపై వీధి దీపాలు వెలగనందున రాత్రి వేళల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ధర్నా సమయాల్లో రోడ్డును బ్లాక్ చేయడం వల్ల ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కవాడిగూడ ఉన్నికోటలో నుండి కొత్త బజార్ వరకు ఉన్న రోడ్డు తవ్వి వదిలేసి అలానే ఉంటే ప్రజలు నానా ఇబ్బందులు పడుతుర్రు. కోరిక పెరిగిన పాపులేషన్కి అనుగుణంగా మన రోడ్లు కూడా వెడల్పు కాలేదు. అదొక సమస్య ఉండగా ఈ ధర్నా సమస్య అనేటువంటిది కొంచెం ఎక్కువగానే ఉంది. ఈ ధర్నా చేసిన ప్రతిసారి కూడా ఈ రోడ్డు బ్లాక్ అయిపోతుందండి. బయటికి వెళ్ళడానికి వీల్లేని పరిస్థితి అన్నమాట. ఈ రోడ్డు మాత్రం అధ్వానంగా ఉంది. ఎన్ని అధికారులకు ఇచ్చినా ఎవ్వరు స్పందిస్తలేరు. మాకు ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది అవుతుంది. మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. రోడ్డు మొత్తము గుంతలు గడ్డలు అయిపోయినాయి. రోడ్డు తవ్వి కమ్సే కమ్ ఒక 3 నెలల దగ్గరకు వస్తుంది. ఇది ఎట్లా మరి టక్కలు రైతున్నాయి, కింద పడిపోతున్నారు, గుంతలు అయిపోయింది. ఈ మెయిన్ రోడ్ వచ్చేసి నేరో అయిపోయింది, పాపులేషన్ పెరిగిపోయింది, కానీ ఒక స్ట్రీట్ లైట్స్ ఉండవు. వర్షం వస్తే అయితే ఇంకా మాకు పెద్ద గండమే ఇక్కడ. డివిజన్లో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షం నీరు చేరుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దోమలు, ఈగలు పెరిగి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురవుతున్నామని తెలిపారు. తాగునీరు కూడా సక్రమంగా రావట్లేదని, కలుషితమైన నీరు వస్తోందని వాపోయారు. మొన్న ఎండాకాలంలో విపరీతంగా కలుషితమైన నీరు వచ్చింది. ఇప్పుడు కూడా అడపాదడపా రంగు మారి నీళ్లు వస్తూ ఉన్నాయి. దానివల్ల చాలా ఇబ్బందికి గురవుతున్నాం. చాలా డబ్బులు ఫిల్టర్ నీళ్ల కోసం ఖర్చు పెట్టడము, లేదా బబుల్స్ తెచ్చుకొని తాగడం అనేది జరుగుతూ ఉంది. ఇంకొక ప్రధాన సమస్య మా దగ్గర ఈ అశోక్ నగర్ బ్రిడ్జ్ వర్క్ రిపేర్ అయ్యి చాలా రోజులైంది. సుమారు 5-6 నెలలుగా ఆ వర్క్ నడుస్తూ ఉంది, కానీ ఆ వర్క్ పూర్తి అవ్వట్లేదు. అక్కడి నుంచి ఒకవైపే క్యాబ్స్ కానీ ఆటో కానీ వెళ్ళగలుగుతాయి. తాగే నీళ్ళు రావట్లేదు. అందరూ డబ్బాలు పట్టుకొని పోతున్నారు. బోరింగ్ల దగ్గర పోయి తెచ్చుకుంటున్నారు. తాగే నీళ్ళు కడుక్కోనికి, అన్ని చేయనికి. ఇంకా శిథిలావస్థలో ఉన్న మున్సిపల్ క్వార్టర్ సమస్యను అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పరిష్కరించట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి సమస్యలు తీర్చాలని అభ్యర్థిస్తున్నారు. పెట్రోల్లో నీళ్లు కలిపారంటూ ఓ వినియోగదారుడు పెట్రోల్ బంక్ ముందు ఆందోళనకు దిగిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల్లో చోటు చేసుకుంది. శ్రీనివాస్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంలో పాలమాకుల్లోని ఓ పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకున్నాడు. బంక్ నుంచి కొద్ది దూరం వెళ్లగానే బైక్ ఆగిపోయిందని సమీపంలోని మెకానిక్ వద్దకు తీసుకెళ్లి చూపించగా పెట్రోల్లో నీరు కలిసినట్లు చెప్పాడని తెలిపారు. బంక్ వద్దకు వెళ్లి అడిగితే దాని యజమాని బాధ్యతారాహితంగా వ్యవహరించి తానే నీళ్లు కలిపినట్లు దబాయించాడని బాధితుడు తెలిపాడు. ఈ చర్యతో ఆగ్రహానికి గురైన బాధితుడు శ్రీనివాస్ బంక్ ఎదుట ఆందోళనకు దిగాడు. అధిక ధరలు పెట్టి కొంటున్న పెట్రోల్లో నీరు కలపడం దారుణమని, ఇలాంటి బంకులపై అధికారులు కఠినంగా చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తమ పెట్రోల్ బంకులో నీరు కలవడం అనేది అవాస్తవమని బంక్ యజమాని తమీం దీనిపై స్పందించారు. బోడుప్పల్ సర్కిల్ పరిధిలో శ్రావణ మాసం బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. బంగారు మైసమ్మ అమ్మవారి దర్శనం కోసం వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు భారీగా తరలివచ్చారు. మహిళలు తలపై బోనాలతో ప్రదర్శనగా ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. పలువురు భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు చీకటి రోజులను చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. అందులో కోహినూరు వజ్రం ఎంతో కీలకం. భరత నేలపై పుట్టి చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఆ వజ్రాన్ని తెల్లదొరలు ఎత్తికెళ్లిన కథలు ఎన్నో విన్నాం. బ్రిటిష్ సంఖ్యలు తెంచుకుని ప్రజాస్వామ్యంలోకి అడుగుపెట్టిన కోహినూర్ కీర్తి ఎన్నటికీ తగ్గదు. ఆ చరిత్ర ఎప్పుడూ విన్నా ప్రతి భారతీయుడి రక్తం మరుగుతుంది. మరి ఆ వైభవాన్ని కల్లారా చూస్తే ఖచ్చితంగా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అలాంటి అనుభూతి పొందాలంటే హుస్సేన్ సాగర్ వద్ద సంజీవయ్య పార్కులో ఏర్పాటు చేసిన కోహినూర్ మల్టీమీడియా లేజర్ షోకు వెళ్లాల్సిందే. ఆ లేజర్ షో విశేషాలేంటో మనము చూద్దాం. దేశ చరిత్రలో కోహినూరు వజ్రానిది ప్రత్యేక స్థానం. భరత నేలపై పుట్టి ఎందరో రాజుల చేతులు మారి ఎన్నో యుద్ధాలను కల్లారా చూసింది. కాకతీయుల కాలం నుంచి స్వాతంత్ర్య ఉద్యమం వరకు కోహినూరు వజ్రం ఓ వెలుగు వెలిగింది. ఆ చరిత్రను నేటి తరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో టూరిజం శాఖ వినూత్న ఆలోచన చేసింది. హుస్సేన్ సాగర్ వద్ద సంజీవయ్య పార్కులో 49 కోట్ల వ్యయంతో లేజర్ షోను ఏర్పాటు చేసింది. కోహినూర్నే ఓ అమ్మాయిగా పరిచయం చేస్తూ తన కథను తనే చెప్పుకునేలా వాటర్ స్క్రీన్తో కూడిన లేజర్ షోను నిర్వాహకులు రూపొందించారు. కథలు, పాటలు, సంగీతం, నీటిపై రంగురంగుల లేజర్ కాంతులు, చారిత్రక చిత్రాలతో షోను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ప్రముఖ సింగర్ సునీత కోహినూర్ కథకు వాయిస్ ఓవర్ అందించారు. మట్టి నుంచి కోహినూర్ ఎలా పుట్టిందనే కథతో షో మొదలవుతుంది. తను ఎన్నో విలువైన జాతిరత్నాలకు జన్మనిచ్చింది. ఈ కథ కూడా అలాంటి ఒక విలువైన జాతిరత్నానికి చెందింది. నా పేరు కోహినూర్. అది నా స్వరూపం. మీరందరూ నేను ఎంత ప్రఖ్యాతి చెందానో విని ఉంటారు. శాతవాహనులు ఏలిన తెలుగు నేల మీద కొల్లూరు అనే గ్రామంలో పవిత్ర కృష్ణానది తీరాన సుమారు 8 శతాబ్దాల క్రితం జన్మించాను నేను. కాకతీయుల కాలంలో భద్రకాళి అమ్మవారి 3వ నేత్రంగా కోహినూర్ను అలంకరించిన విధానం, ఆ కాలంలో ఏం జరిగిందనే విషయాలతో లేజర్ షో కొనసాగుతుంటుంది. సామ్రాజ్యాధిపతి ప్రతాపరుద్ర మహారాజు వారు నన్ను చూసి ముగ్ధులయ్యారు. నన్ను తన పుత్రికగా చేసుకుని నా తండ్రి స్థానంలో నిలిచారు. నన్ను భద్రకాళి మాత నుదుటి మీద ప్రతిష్ఠించగానే నాకు ఆ తల్లి యొక్క 3వ నేత్రం అనే పేరొచ్చింది. కాకతీయ చరిత్రలో వైభవాన్ని సముద్దీపనం చేసిన వాటిలో సాంస్కృతిక రంగం ఎంతో ముఖ్యమైనది. నా తెలంగాణ సాంస్కృతిక పరిమళాన్ని ఆస్వాదించే అవకాశం నాకు లభించింది. అటువంటి వాటిలో పేరిణి తాండవం ఒకటి. పేరిణి తాండవం ఒక అద్భుతమైన కళారూపం. భద్రకాళి మాత దైనందిన పూజా కార్యక్రమాలలో ఈ కళకి విశిష్ట ప్రాముఖ్యత ఉన్నది. కాకతీయ రాజ్యంపై మాలిక్ కాఫర్ దండయాత్ర యుద్ధ సన్నివేశాలు, కోహినూర్ చేతులు మారిన ఘటనలను లేజర్ ప్రొజెక్షన్లో చూపించారు. శతాబ్దాల తర్వాత కోహినూర్ బాబర్ చేతుల్లోకి చేరడం తర్వాత షాజహాన్ నెమలి సింహాసనంలో వజ్రం అలంకరించటం, తాజ్మహల్ చిత్రాలను వాటర్ స్క్రీన్లో చూపించారు. చిత్తుగా ఓడిపోయాడు ఖిల్జీ. దీంతో కాకతీయ సామ్రాజ్యాన్ని ఇంకెవరూ కూడా యుద్ధం చేయ సాహసించలేదు. మరికొన్నాళ్ళు నా సామ్రాజ్యపు బండి కొనసాగింది. మాలిక్ ఇక్బాల్ అనే ఒక దుష్ట గూఢచారి ఇందుకోసం నియమించాడు. నన్ను నా కుటుంబం నుంచి వేరు చేసి మా సామ్రాజ్యాన్ని నిర్వీర్యం చేయాలని వాళ్ళ కుట్ర. మనిషి యొక్క దురాశ వినాశనానికి హేతువు. ఆలయ అర్చకుల్లో ఉన్న ఒకనొక వ్యక్తితో చేతులు కలిపాడు మాలిక్. అతనిని లోబర్చుకున్నాడు. ఆ పైన ఆలయ అంతర్భాగంలో అనుమతి సాధించాడు. ఒకనొక దుర్దినాన ఆలయంలోకి ప్రవేశించి నన్ను కాళీమాత నుంచి వేరు చేసి సంఖ్యలతో బంధించి ఎన్ని తీసుకునిపోయాడు. షాజహాన్ చక్రవర్తి తన మయూర సింహాసనం మీద నన్ను తాపడం చేయించుకుని తన ప్రియ సతీమణి ముంతాజ్ బేగం మీద ప్రేమతో ఆమె జ్ఞాపకార్థం కట్టించిన తాజ్మహల్ ని దగ్గర నుంచి చూశాను. నా భారతదేశానికి ప్రపంచ పటంలో ఒక గుర్తింపు తీసుకొచ్చింది ఈ కట్టడం.
కోహినూరు వజ్రం నాదిర్ షా ఆధీనంలోకి వెళ్లి చివరకు బ్రిటిష్ పాలకుల చేతుల్లోకి వెళ్లింది. తర్వాత బ్రిటిష్ రాణి విక్టోరియాకు బహుకరించిన ఘట్టాలను కూడా కళ్లకు కట్టినట్లు చూపించారు. ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్ర, స్వాతంత్ర్యానికి ముందు, ఆ తర్వాత సందర్భాలతో కోహినూరు చరిత్రను అనుసంధానిస్తూ లేజర్ షో అద్భుతంగా ప్రదర్శించారు. ఇంగ్లాండ్ రాణి కిరీటంలో ఒకటాయమానంగా ఉన్నప్పటికీ నాకు ఆనందం లేదు. నా మనసంతా దిగులుతో నిండి ఉంది. నా మాతృదేశం దాస్య శృంఖలాలతో మగ్గుతుండగా నేనెలా సుఖంగా ఉండగలను? నా మాతృదేశం ఎప్పటికీ విముక్తురాలవుతుంది. గాంధీ మహాత్ముడి శాంతియుత సంకల్పంతో, నేతాజీ వీరోచిత కథనంతో నా దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. లేజర్ షోలో తెలంగాణ సాయుధ పోరాటం, ఆపరేషన్ పోలో ఘట్టాలను సైతం ప్రదర్శించారు. ప్రత్యేకంగా తెలంగాణ సంప్రదాయాలు, కళలు చూపురులను ఆకట్టుకున్నాయి. దేశం మొత్తానికి స్వాతంత్రం వచ్చింది, కానీ నా పుట్టిల్లు తెలంగాణ మాత్రం నిజాం దుష్ట పరిపాలనలో నలిగిపోతుంది. నా సోదర సోదరీమణులు విపరీతమైన వివక్షకు గురవుతూ రజాకారుల అరాచకాలతో అలమటించారు. ఇది సహించలేక సర్దార్ పటేల్ ఆపరేషన్ పోలోకు ఆదేశించారు. పోలీస్ యాక్షన్ ద్వారా నిజామును మట్టి కల్పించారు. నా తెలంగాణ ఊపిరి పీల్చుకుంది. మరిన్ని నగర వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. బన్సీలాల్పేటలోని నల్లపోచమ్మ ఆలయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం న్యూ బోయగూడలోని అమ్మవారి ఆలయాలను సందర్శించారు. శ్రావణ మాసం సందర్భంగా ప్రజలందరికీ కిషన్ రెడ్డి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శ్రావణ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్ననగర్లోని పోచమ్మ, పెద్దమ్మ దేవాలయాలను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పండితుల నుంచి వేద ఆశీర్వచనం స్వీకరించారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు ఆలయాలు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామ్ గోపాల్పేట, బన్సీలాల్పేట డివిజన్లో పర్యటన అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. సికింద్రాబాద్లో నాయర్ సొసైటీ ఆధ్వర్యంలో ఓనం వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేరళ డీజీపీ ఎస్ శ్రీజిత్ హాజరయ్యారు. కేరళ సంస్కృతి సాంప్రదాయాలకు ఓనం వేడుకలు అద్దం పడతాయని శ్రీజిత్ అన్నారు. శంషాబాద్ మండలం పాలమాకుల వద్ద హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై భారీ కంటైనర్ బోల్తా పడింది. రోడ్డుకు అడ్డంగా కంటైనర్ పడిపోవడంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ జామ్లో బీజేపీ ఎంపీ డీకే అరుణ కూడా చిక్కుకున్నారు. హైదర్నగర్ డివిజన్లో మిత్రా హిల్స్ పార్క్ వేలాన్ని నిలిపివేయాలని బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, శేరిలింగంపల్లి బీజేపీ ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్ నిరసనలో పాల్గొన్నారు. పార్కు స్థలాన్ని హెచ్ఎండీఏ వేలం వేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాజేంద్రనగర్ గిరకబావి సమీపంలో గుర్తు తెలియని దుండగుడు ఆటోలో బ్యాటరీని చోరీ చేశాడు. పార్కింగ్లో ఉన్న ఆటో అద్దాలను ధ్వంసం చేసి సుమారు 10,000 రూపాయల విలువైన బ్యాటరీని అపహరించి పరారయ్యాడు. చోరీకి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.